హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో నేను మీ కామెంట్ సెక్షన్లో వచ్చిన మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. మీ స్క్రీన్లో మీ కామెంట్ చూపించారు. నా బీపీ మరియు షుగర్ నియంత్రణలో ఉన్నప్పుడు క్రియేటినిన్ ఏంటి అని మీరు అడగాలినా అనుకుంటున్నారు. యూరియా పెరుగుతోంది. దీనికి సమాధానం చెప్పడం చాలా ముఖ్యం. ఇది ఒక మూత్రపిండాల వైఫల్య రోగి యొక్క ఒక వ్యాఖ్య కాదు. ఇది చాలా మంది మూత్రపిండాల వైఫల్య రోగుల మనస్సులో వస్తుంది. బీపీ మరియు షుగర్ను నియంత్రించిన తర్వాత మన స్థాయి ఏంటిగా ఉన్నాయో అని తెలుసుకున్నాము. ఇప్పుడు శరీరంలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. కిడ్నీ డామేజ్ అవుతుందానికి ముందుగా అర్థం చేసుకోవాలి. ఇది కావాలంటే చాలా ముఖ్యం. ఇప్పుడు మీ మనసులో ఉండగానే ఈ ప్రశ్న వస్తుంది. మీరు తెలిసినందుకు అది ఉంది, కానీ మరింత పునర్వసన చేయాలి. కిడ్నీ లోపం కారణంగా 80%లో ఉన్నది బీపీ మరియు షుగర్ వల్ల. కిడ్నీలో ఉన్న ఊదాలు ఒకసారి నష్టపోయితే అవి చనిపోతాయి. అప్పుడు చనిపోయిన ఊదాలు ఏదో ఖర్చుకు సజీవంగా కానివైపున ఉండవు. అన్ని సీకేడీ వ్యాధులు స్వీయ ప్రగతిశీలంగా ఉంటాయి. అందువల్ల కిడ్నీ వెంటనే లోపం అవుతుంది. మూత్రపిండం కొద్దిగా నష్టపోయింది, ఉదాహరణకు 5%, అది నిదానంగా పెరుగుతుంది మరియు 100% వరకు పెరుగుతుంది. ఇప్పుడు మనకి కష్టమైన విషయం ఏంటంటే బీపీ నుంచి కిడ్నీ అధ్వానంగా మారుతోందని తెలిస్తే బీపీని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. బీపీ నుంచి అదనపు డ్యామేజ్ జరుగుతోంది, కాబట్టి బీపీ పెరిగితే డ్యామేజ్ వేగంగా పెరుగుతుంది. బీపీ కిందకు వస్తే డ్యామేజ్ వేగంగా పెరుగుతుంది. నియంత్రించడం వల్ల నష్టం నిలవడం అవసరం. అది నియంత్రించడం చాలా ముఖ్యం. ఇప్పుడు బీపీ మరియు షుగర్ నియంత్రణలో ఉన్నప్పుడు కెటానిన్ పెరిగితే దాని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొత్తం కంటే ముఖ్యంగా మెటాబాలిక్ అసిడోసిస్ ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లందరికీ ప్రతి నెల కేఎఫ్టీ పరీక్ష చేయాలి. ఇది నియంత్రణలో ఉంటే కెటానిన్ పెరగడం తగ్గించబడుతుంది. సీరం బైకార్బోనేట్ టెస్ట్ కెటానిన్ స్థాయి 4 పాడ్చేసింది అని తెలియని కానీ దేనికి కారణం మెటాబాలిక్ అసిడోసిస్. మన మూత్రపిండాలు కెటానిన్ మరియు యూరియాను విసర్జించడం కాకుండా ద్రవాన్ని కూడా విసర్జిస్తాయి. ఎలక్ట్రోలైట్లు మరియు ఆమ్లం. అందుకే మన మూత్రం మీ రిపోర్టులో చూడగానే యాసిడిక్ యూరిన్ అని రాసినట్లు ఉన్నాయి. శరీరంలో ఈ ఆమ్లం ఎందుకు పేరుకుంటుంది? మూత్రపిండం తక్కువగా పనిచేస్తే ఆమ్లం పేరుకుంటుంది. ఆమ్లం పేరుకున్నప్పుడు రక్తం ఆమ్లంగా మారుతుంది మరియు అది శరీరంలో కలిగి ఉంటుంది. ఈ ఆమ్లం రక్తంలో తిరుగుతున్నప్పుడు మూత్రపిండాలను త్వరగా నష్టపెట్టుతుంది మరియు మేము ఈ పరిస్థితిని జీవక్రియ అసిడోసిస్ అని పిలుస్తాము. అందుకే కిడ్నీ విఫలతలో ఉన్న మందులు మాత్రమే చాలా సింపుల్ మెడిసిన్ ఉంటాయి. అది బేకింగ్ సోడా అని అంటారు. ఇప్పుడు మనం బేకింగ్ సోడా తినడం లేదు. మీ ఔషధంలో సోడియం బైకార్బోనేట్ అంటారు. మీరు మీ ఔషధాన్ని తీసుకోవాలి మరియు చూడాలి. ఆకు వెనుక భాగంలో దానిపై రాసి ఉంటుంది సోడియం బైకార్బోనేట్ టాబ్లెట్. సోడియం బైకార్బోనేట్ సోడా మాత్రమే బేకింగ్ సోడా. మనం ఆహారం తయారు చేయడంలో ఉపయోగపడేది. మేము ధోక్లా తయారు చేస్తాము, మేము కేక్ తయారు చేస్తాము. ఇది అదే సోడా. ఇది మెటాబాలిక్ అసిడోసిస్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం టాబ్లెట్లు తిన్నాము, కొన్ని సమయాలు తక్కువగా తిన్నాము, అప్పుడు కూడా మెటాబాలిక్ అసిడోసిస్ పెరుగుతుంది. కొన్నిసార్లు మనం టాబ్లెట్లు తీసుకోలేదు, డాక్టర్ రాయలేదు, మేము తీసుకోలేదు, అప్పుడు మెటాబాలిక్ అసిడోసిస్ సంభవిస్తుంది. మూత్రపిండాలు దెబ్బతింటాయి. కాబట్టి కెటాయిన్ విలువ చాలా వేగంగా పెరగడానికి ఇది అతిపెద్ద కారణం. ఉదాహరణకు ఈ నెలలో ఇది 4 ఉంది, తరువాత మరో నెలలో 4.5 అవుతుంది, తరువాత 5 అవుతుంది, తరువాత 6కు పెరుగుతుంది. అందువల్ల మీరు 5.5కు వెళ్లడం లేదా తక్కువ విలువలు తీసుకోవడం లేదా 6కు వెళ్లడం వల్ల కిడ్నీ పరిశోధన పొందవచ్చు. 7.5 చూడండి, అప్పుడు మీరు నేరుగా డయాలిసిస్ చూడవచ్చు. కాబట్టి ఈ పరిస్థితి మెటాబాలిక్ అసిడోసిస్ వల్ల వస్తుంది. ఇది నియంత్రించడానికి మీరు కేఎఫ్టీ మరియు సీరం బైకార్బోనేట్ టెస్ట్ నిర్వహించాలి. సీరం బైకార్బోనేట్ యొక్క సాధారణ విలువలు 21 నుండి 29 వరకు ఉంటాయి. మీ సీరం బైకార్బోనేట్ విలువ ఎక్కువగా పడిపోతే మీరు డయాలిసిస్ చేయాలి. తగ్గించడానికి మీరు మీ టాబ్లెట్ల విలువను పెంచాలి. రెండవది, మీరు నా డైట్ వీడియో చూసినట్లయితే పుల్పగా తినకండి, ఊరగాయ తినకండి, వినెగర్ తీసుకోకండి, నిమ్మకాయ తీసుకోకండి అని నేను చాలా ఖచ్చితంగా చెబుతున్నాను. అందుకే దీని వెనుక ఉన్న మొదటి పని కేఎఫ్టీతో పరీక్ష చేయించాలి. అది ఇంట్లో చేయబడదు. ప్రతి ల్యాబ్లో అదనపు పరీక్షలు జరుగుతున్నాయి. నేను అంగీకరిస్తున్నాను. కానీ మీరు ప్రతి నెల మీ సీరం బైకార్బోనేట్ టెస్ట్ చేయగలరు. ఇది కొంచెం ఖరీదైన పరీక్షలలో ఒకటి, కానీ మూత్రపిండాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఒక ముఖ్యమైన పరీక్ష. ఇప్పుడు మూత్రపిండాల వైఫల్యం రోగిలో కనిపించే రెండవ కారణం పై మాట్లాడాలంటే మరియు దీనికి సంబంధించిన కీటోజనిన్ స్థాయి కొద్దిగా పెరగడం ప్రారంభించిన తర్వాత మీ వైద్యులు మీకు డయాలిసిస్ కోసం సూచిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం. రెండవ విషయం, మీరు శరీరం లోపల చూడాలి మరియు శరీరంలో విషయాలు ఎలా ఉన్నాయో చూడాలి. సరళంగా చెప్పాను, మీ చేతిని చూడండి. మీ చేతిలో ఈ నీలి రేఖ కనిపిస్తుంది. ఇవి వెనులు. ఇది చేతి నుండి హృదయంకు రక్తం తీసుకునేందుకు ఉంది. అందువల్ల ఇది ఏమి చేస్తుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ధమనాలు క్రింద ఉన్నాయి. సిరలు, వాటి పని ఏమిటి? రక్తాన్ని శరీరంలోని వివిధ మూలలకు తీసుకెళ్లడమే వారి పని. రక్తంలో ఆక్సిజన్ ఉంది, రక్తంలో ఆహారం ఉంది. అది లేకుండా ఎవరూ బతకలేరు. ఏ కణం మనుగడ సాగించదు. అదే నిర్మాణం మన మూత్రపిండాల్లో కూడా ఉంది. ఇప్పుడు మీరు మూత్రపిండాల లోపల చూస్తే ప్రతి చోట ఒక వల ఉంది, కానీ వలల మధ్య ఇంకా గ్యాప్ ఉంది. మీ మంచి అవగాహన కోసం నేను మీ స్క్రీన్ పై ఒక చిత్రాన్ని చూపిస్తున్నాను. నేను ఒక రేఖాచిత్రాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు కణం ఈ సరఫరాకు చాలా దగ్గరగా ఉంది. మీరు అర్థం చేసుకున్నారు.
కిడ్నీలో సరఫరా నదికి దగ్గరగా సప్లై ఉందని తెలుపుతున్నారు, కాబట్టి నది దగ్గర సప్లై వస్తుంది మరియు మీరు త్వరగా తీసుకుంటూనే తీసుకోవచ్చు, కానీ దూరంగా ఉన్న సెల్స్ కి డైరెక్ట్ గా సప్లై రావడం లేదు. నాకు మీరు చూపించే చిత్రం ద్వారా మీకు మంచి అర్థం వస్తుంది. సరఫరా మరియు బదిలీ అంటే ఏమిటి? ఇది సెల్ టు సెల్ ట్రాన్స్ఫర్. అంటే నీవు నాకు ఇవ్వి, నేను ముందుకు ఇవ్వి, అది ముందుకు ఇస్తుంది. మనం పాస్ మరియు పాస్ ఆడినట్లుగా. పాస్ మరియు పాస్ అంటే ఏమిటి? ఆహారం మరియు వ్యర్థలోహ పాస్ మరియు పాస్లను ఒకటి నేను ఇవ్వి, మరొకదాన్ని నేను ఇవ్వి, మనం పాస్ చేస్తున్నాము. మరుసటి రోజు ఆ తరువాత సరుకులు అక్కడ నుండి వస్తాయి. మేము వ్యర్థ లోహాలను తీసుకొని వాటిని తీసుకుని తిరిగి అందులో ఉంచుతాము. కాబట్టి ఈ సమయం అంతా కొనసాగుతుంది. మీ రక్తపోటు పెరిగిందని, మీ సరఫరా క్షీణించిందని మీరు అనుకుంటే తరువాతి వ్యక్తి మొదట చనిపోతాడు. అది ఎందుకు నిపుణి దాని రక్త సరఫరా నిలిచిపోవడంతో దాని ఆహార సరఫరా ఆగింది కాబట్టి దానిని హాని అవుతుంది అని అనుకుంటే అన్ని కార్యకలాపాలు అదృశ్యమవుతాయి. మీ సప్లై చైన్ ముగిసింది. ఈ కారణంగా కిడ్నీలో నష్టం జరిగినప్పుడు నష్టం క్రమంగా పెరగడం ప్రారంభమవుతుంది. మన శరీరంలో దానిని నిల్వ చేయడానికి మీరు 2 వస్తువుల పరిమాణాన్ని పెంచాలి. మొదటిది ఆక్సిజన్, రెండోది ఆహారం. కారణం మన రక్త సరఫరా మంచిగా ఉంటే మన పోషకాహార కణాలు మరియు వాటిని పనిచేయడం మంచిగా సాధ్యం. మరి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ల పెద్ద తప్పు ఏమిటి అంటే వాటికి ఆహారం తినడం నిలబడుతుంది. వారు ఉడికిన ఆహారం తింటూ తమ బరువు తగ్గడం ప్రారంభిస్తారు. తన ఆహారాన్ని కఠినతరం చేసే ఉడకబెట్టిన ఆహారాన్ని తినే లేదా పండ్ల ఆహారంలో ఉండే రోగి అతని క్రియేటినిన్ స్థాయి 2 నెలలు బాగా తగ్గుతుంది. ఇది చాలా బాగా జరుగుతుందని నేను చెబుతున్నాను. మీ బరువు 80 కిలోలు ఉంటే మీరు 60 కిలోలు తగ్గించాలి. 3 నెలల్లో 20 కిలోలు తగ్గించాలి. మీ క్రియేటినిన్ స్థాయి 8 ఉంటే 2 నెలల్లో అది 6 లేదా 5 అవుతుంది. కానీ మీ శరీరంలో బలహీనత వస్తుంది. మరింత ప్రయత్నించినా ఈ బలహీనత పూర్తిగా పోగలేదు. మరియు మీ ముందున ఉన్న 2 పదాలు మూసుకుపోతాయి. డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్. శరీరంలో రక్తం ఆగదు కాబట్టి ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల శరీరంలో ఏమీ ఉండదు. అందువల్ల డయాలసిస్ చేయడం కూడా సాధ్యం కాదు. శరీరంలో చాలా బలహీనత ఉంది. మీరు ఎదురు చూసే ప్రతి పనికి కూడా కష్టంగా ఉంటుంది. నడవడం, మాట్లాడటం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఈ బలహీనత ఏర్పడుతుంది. మరియు 2 నెలలు తగ్గిన క్రియేటినిన్ స్థాయి ఇది 3వ నెలలో పెరగడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు శరీరంలో కొవ్వు నిల్వ అయిపోయింది కాబట్టి ఇప్పుడు శరీరం తన నుండి ఉపయోగించడానికి కూడా సాధ్యం కాదు. మీ శరీరం బలహీనపడుతోంది. మీ మూత్రపిండాలు బలహీనపడుతున్నాయి మరియు మూత్రపిండాలు బలహీనపడతాయి. అది తక్కువ పని చేస్తుంది. క్రియేటినిన్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి మొదటి 2 నెలల్లో మీరు ఆహారంలో కడిగిన ప్రతికూల పదార్థాలను తగ్గించడం, అన్ని ప్రోటీన్లను ఆపడం, ఉడికించిన ఆహారంతో తినడం కలిగి ఉంటుంది. మేము దానిని వివరించనందున అది మీకు అతిపెద్ద సమస్యగా మారుతుంది. మీ శరీరంలో ఇతర అవయవాలు ఉన్నందున మీరు మీ క్రియేటినిన్ను తగ్గించాలని మీరు అర్థం చేసుకోవాలి. మూత్రపిండాలు కాకుండా కాలేయం, గుండె, మెదడు, క్లోమం ఎన్ని అవయవాలు ఉన్నాయి. తినడం మానేస్తే శరీరమంతా ఆగిపోతుంది. మూత్రపిండాలు మాత్రమే ఆగిపోతాయి. మన శరీరంలో బలహీనత రావడం మొదలయ్యాక అన్ని అవయవాలు బలహీనపడతాయి. మూత్రపిండం చెడుతున్నారని అనుకుంటున్నారో ఇప్పుడు మరిన్ని అవయవాలు కూడా చెడుతున్నాయి. కాబట్టి అందరూ అంతిమ దశకు వచ్చినప్పుడు బహుళ వ్యవస్థలు వైఫల్యం అవుతాయి. అందరూ మొదలుపెట్టి మూత్రపిండం సమాధానిస్తుంది, తరువాత హృదయం సమాధానిస్తుంది, కానీ కొన్నిసార్లు లివర్ లేదా మరో విషయం కూడా జరుగుతుంది. కాబట్టి రోగి స్థితి చాలా విషమంగా ఉంటుంది. ఇప్పుడు మీరు మనసులో ఒక వేదన కలిగి ఉన్నారు అని భావించి మీరు ఆహారం తీసుకున్నారని, సమతుల్య ఆహారం తీసుకున్నారని మరొక విధంగా ఆలోచించండి. దానివల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోండి. మీ శరీరంలో మూత్రపిండాలు చెడిపోతున్నాయి మరియు అన్ని వైద్యులు ఆ పరిస్థితిని తెలియజేస్తారు. మూత్రపిండం చెడుతున్నట్లు నీరు తడుస్తుంది, కానీ తడుస్తున్నారు. మీరు మొత్తం విషయాన్ని తిరస్కరించలేరు. కారణం మూత్రపిండాలలోని ఊహించిన కణాలు మరణించినవి. ఒక వైద్యుడు దానిని పునరుద్ధరిస్తే మొత్తం శరీరం పునరుద్ధరించడం కష్టం కాదు. కాబట్టి కిడ్నీలోని కణాలు పునరుత్పత్తి అవుతాయని, ఇది జరుగుతుందని, అందులో ఏ ఒక్కటి నిజం లేదని వైద్యులు చెబుతుంటే మీరు అర్థం చేసుకోవాలి. చనిపోయిన వారిలో ఒక చిన్న భాగాన్ని నేను పునరుజ్జీవింపజేసినట్లయితే మొత్తం శరీరం ఏమిటి? ఎవరూ చనిపోరు, మందు ఇస్తారు, ఆయన తిరిగి బ్రతికి వస్తారు కదా. కానీ అలా జరగదు. మీ శరీరంలో చనిపోయిన కణాలు చనిపోతాయి. ఇతర కణాలు చనిపోకుండా ఆపాలి మరియు మంచి కణాలకు కొంచెం ఎక్కువ పని ఉంటుంది. తద్వారా మూత్రపిండాల స్థాయి మరియు యూరియా స్థాయి తగ్గుతుంది. మరియు దానిని శ్రేయాస్లో సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ద్వారా చేస్తారు. మీరు ఈ ఛానల్లో అన్ని సాక్ష్యాధారాలు, నివేదికలు చూసినా మీరు తెలుసుకోవచ్చు. దానికి ఈ విధంగా సాధ్యత ఉంది. దానిని కట్టినప్పుడు తినడం మరియు కుడించడం పెరుగుతుంది, కానీ రిపోర్ట్ సరిగా అవుతుందని మీరు ఖచ్చితంగా 2 నెలల ఆనందం పొందవచ్చు, కానీ దానితో ఏ ఉపయోగం లేదు. కాబట్టి మీరు శరీరంకు ఏమి ఇవ్వడం తెలుసుకోవాలి. మీరు ఏమి చేస్తున్నారు, శరీరం ఎలా చేస్తుందో తెలుసుకోవాలి. డైట్లో మార్పు జరిగింది, అందులో కొద్దిగా వ్యాయామం చేసినట్లు ఉన్నాయి. డైట్ మాడిఫికేషన్ కోసం ఒక పూర్తి వీడియో అందుబాటులో ఉంది, అది చూడండి. దీన్ని అర్థం చేసుకోండి. అలాగే వ్యాయామం కూడా ప్రముఖం, కానీ మేము భారీ వ్యాయామం చేయలేము, వ్యాయామం చేస్తున్నాము కాబట్టి మొదటిసారి అది అర్థం చేసుకోవాలి. మీరు మీ రక్తంలో ఆక్సిజన్ మొత్తాన్ని పెంచుకోవడానికి వ్యాయామం సలహా ఇస్తాము. ఆహార మార్పుకి సంబంధించిన పూర్తి వీడియో అందుబాటులో ఉంది, దయచేసి చూడండి. మన సాధారణ ఆక్సిజన్ సంతృప్తి 95% కాదు. ఇప్పుడు మీరు గట్టిగా శ్వాసం పూర్తి చేస్తే అది 98, 97, 98, 99కు వేగంగా పెరగవచ్చు. ఆక్సిజన్ సంతృప్తి పెరిగినట్లుగా కణాలకు 2-3% అదనపు ఆక్సిజన్ వస్తువులు పోషిస్తాయి. ఇప్పుడు నష్టం అవడం లేదు, కేవలం ప్రయోజనం మాత్రమే ఉంది.
కాబట్టి ఈ ప్రయోజనాన్ని పొందడానికి మేము అనులోమ్ విలోమ్ ప్రాణాయామం జోడించాము. కపాలభారతి వదిలిస్తుంది, కాబట్టి దానిలో ఒత్తికట్టు చాలా వేగంగా కదులుతుంది మరియు కెటామైన్ విలువలు అనవసరంగా పెరుగుతాయి. కాబట్టి అనులోమ విలోమ్ ప్రాణాయామం మీకు 2 విషయాలలో సహాయపడుతుంది. బీపీని కంట్రోల్ చేయడానికి, మనసును శాంతపరచడానికి, రక్తాన్ని ఆక్సిజన్తో సుసంపన్నం చేయడానికి. కాబట్టి ఈ ప్రయోజనాన్ని చూసి అనులోమ విలోమ ప్రాణాయామం ప్రతి రోగికి చెప్పబడుతుంది. కొంచెం నడక ఏమీ లేదు, బలహీనత లేనిది. ఈ పని మూత్రపిండాల వైఫల్యం ఉన్న ప్రతి రోగికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో స్టార్ట్ చేశాను, ఇక్కడికో చేరుకున్నారు. ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. ఇప్పుడు దీనితో నేను ఈ రోజు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. తప్పక వీడియోలో కద్దాను. మీకు కవర్ చేయాలనుకునే ఏదైనా విషయం ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఏ చెప్పినా నేను ఆ వీడియో తీస్తాను. మీ మనసులో ఏమైనా సందేహం ఉంటే నేను అర్థం చెప్పగలను. అందరికీ నచ్చితే లైక్ చేయండి. మీరు ఇష్టపడకపోతే అది అనిష్టం. 2 మీటర్లను ఉన్నాయి. తప్పక వీడియోలో కద్దాను.